మిషన్ కూడా అండి. నా బొటెక్లో కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్, మగ్గం వర్క్స్, ఆల్ లేడీస్ మోడల్ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాము. నన్ను చాలా రోజుల నుంచి చాలామంది స్టిచ్చింగ్, మగ్గం వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ నేర్పించమని అడుగుతున్నారు. బట్ నాకైతే అస్సలు కుదరడం లేదండి. అందుకని నాకు ఖాళీగా ఉన్న టైంలో యూట్యూబ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. యూట్యూబ్లో క్లాసెస్ తీసి నేను క్లాసెస్ అన్ని యూట్యూబ్లో పెడుతుంటాను. ఈరోజు నార్మల్ బ్లౌజ్ అండ్ పైపింగ్ బ్లౌజ్కి కొలతలు అసలు ఎలా తీసుకోవాలి, బాడీ కొలతలు అసలు ఎలా తీసుకోవాలి అనేది నేర్పిస్తాను. చూసి నేర్చుకోండి. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ క్లాస్ 2లో కటింగ్ ఎలా చేయాలనేది నేర్పిస్తాను. నార్మల్ బ్లౌజ్, పైపింగ్ బ్లౌజ్ కటింగ్, బాడీ కొలతలతో కటింగ్ ఎలా చేయాలనేది నేర్పిస్తాను. పైపింగ్ బ్లౌజ్కి, నార్మల్ బ్లౌజ్కి బాడీ కొలతలు ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ షోల్డర్, ఈ రైట్ సైడ్ బోన్ ఉంది కదా పైన, భుజం పైన, దాని నుంచి లెఫ్ట్ సైడ్ బోన్ పై వరకు చూసుకోవాలండి. ఈ అమ్మాయికి 12 ఇంచ్ ఉంది. ఈ బోన్ నుంచి ఈ బోన్ వరకు 12 ఇంచ్ ఉంది. అది ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ చెస్ట్ లూజ్. చెస్ట్ లూజ్ అనేది ఇలా మిడిల్లో ఎలా తీసుకోవాలండి. టేప్ గట్టిగా లాగేయకుండా లైట్గా ఇలా పెట్టుకుంటూ చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. 29 ఉంది. నెక్స్ట్ నడుము లూజ్ అనేది ఇలా నడుము దగ్గర కరెక్ట్గా కొంచెం టైట్గా తీయాలి. కొంచెం టైట్గా, మరీ టేప్ ఎక్కువగా లాగేయకుండా ఇలా తీయాలి. 24.5 ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ డీప్ అనేది ఈ షోల్డర్ మిడిల్ నుంచి కొంచెం ఒక 1/2 ఇంచ్ డౌన్లో స్టార్ట్ చేసి ఎంతవరకు కావాలన్నది చూసుకొని పెట్టాలండి. కొంతమంది డౌన్గా వేసుకుంటారు. డౌన్గా వేసుకున్న వాళ్ళకి 6.5, మిడిల్గా వేసుకున్న వాళ్ళకి 6, ఇంకా డౌన్గా వేసుకోవాలనుకుంటే 7 కూడా పెట్టుకోవచ్చు. కస్టమర్కి ఎలా కావాలనేది కనుక్కొని కరెక్ట్ లెంత్ చూసుకొని పెట్టుకోవాలి. ఈ అమ్మాయికి అయితే 6.5 కరెక్ట్గా సరిపోతుంది. 6.5 పెడుతున్నాను. నెక్స్ట్ బ్యాక్. ఇప్పుడు బ్యాక్ డీప్ అండి. బ్యాక్ డీప్ కరెక్ట్గా షోల్డర్ మిడిల్ దగ్గరికి పెట్టుకొని, బ్యాక్ కూడా ఎంత డౌన్గా వేసుకుంటారా, మిడిల్లో వేసుకుంటారా, పైకి వేసుకుంటారా అనేది కనుక్కొని, డౌన్గా కావాలంటే 10 వస్తుందండి. మిడిల్గా కావాలి, కరెక్ట్గా కావాలంటే ఈ అమ్మాయికి 9 వస్తుంది. ఇంకొంచెం పైకి వేసుకుంటాము మేమంటే 8 కూడా పెట్టుకోవచ్చు. ఇలా బ్యాక్ డీప్ వాళ్ళకి ఎంత కావాలనేది అడిగి తెలుసుకొని తీయాలండి. ఇది బ్యాక్ డీప్, ఫ్రంట్ డీప్ అనేది. బ్లౌజ్ లెంత్ కూడా సేమ్ అంతే. బ్లౌజ్ లెంత్ అదే ప్లేస్ నుంచి కిందకి తీయాలి. 13 ఇంచ్. లెంత్ ఎక్కువ కావాలంటే 13 ఇంచ్ పెట్టుకోవాలి. లేదు మీడియంలో వేసుకుంటానంటే 12.5 సరిపోతుంది. లేదు ఇంకొంచెం షార్ట్గా కావాలి నాకంటే 12 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. 1/2 ఇంచ్ డిఫరెన్స్లో మాత్రమే అది మిడిల్ కావాలా, లాంగ్ కావాలా, షార్ట్గా కావాలనేది 1/2 ఇంచ్ డిఫరెన్స్లోనే ఉంటుంది. అది వాళ్ళని అడిగి కనుక్కొని తీసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ హ్యాండ్ లెంత్. ఈ భుజం ఉంది కదా, ఈ షోల్డర్ భుజం దగ్గర నుంచి ఇలా పెట్టుకొని హ్యాండ్ లెంత్ ఎంత కావాలి. ఎల్బో హ్యాండ్ అయితే ఇలా 10 ఇంచ్, 9.5, 9 ఎంత కావాలనేది కనుక్కొని వాళ్ళకి ఎంత కావాలంటే అంతా తీసుకొని పెట్టుకోవాలి. షార్ట్ హ్యాండ్ అయితే ఇలా 3 ఇంచ్, 4 ఇంచ్, 5 ఇంచ్ ఇలాగ ఎంత లెంత్ కావాలనేది ఫస్ట్ లెంత్ తీసుకొని, ఆ లెంత్ ఎక్కడికైతే తీసామో అక్కడికే లూజ్ అనేది తీసుకోవాలండి. 9 ఇంచ్ లెంత్, 9 ఇంచ్ లెంత్ తీసుకున్నట్టయితే కరెక్ట్గా ఆ 9 ఇంచ్ దగ్గరకే లూజ్ ఎంత వస్తుందనే తీసుకోవాలి. లూజ్ కూడా 9 వచ్చింది. ఇలా ఈ కొలతలు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకేం అవసరం లేదు. నార్మల్ బ్లౌజ్కి, పైపింగ్ బ్లౌజ్కి అయితే ఈ కొలతలు మాత్రమే సరిపోతాయి. దీంతో ఈ కొలతలతో ఏ విధంగా కట్ చేయాలి పైపింగ్ బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్ అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా, అర్థం కాకపోయినా నా నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇంతకన్నా ఇంకేం ఉండదండి. నార్మల్ బ్లౌజ్కి, పైపింగ్ బ్లౌజ్కి అయితే మిగతావన్నీ నెక్స్ట్ క్లాసెస్లో అన్నీ నేర్పిస్తాను. అన్నిటికీ ఎలా కొలత తీయాలని నేను ఓకే నెక్స్ట్ వీడియోలో ఈ కొలతలతో ఎలా కట్ చేయాలి అనేది క్లియర్గా చెప్తాను. ఓకే క్లాసెస్ అన్నీ ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. ఓకే బాయ్.